హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో మనం అగైనెస్ట్ ద సన్ అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో ముగ్గురు అమెరికన్ సోల్జర్స్ నాజీ మీదకి యుద్ధ విమానంలో వెళ్తూ ఉండగా ఆ విమానంలో ఫ్యూయల్ అయిపోవడంతో డిక్సన్ ఆ యుద్ధ విమానాన్ని సముద్రంలో బలవంతంగా ల్యాండింగ్ చేయాల్సి వస్తుంది. ఆ యుద్ధ విమానం సముద్రంలో ల్యాండింగ్ అవ్వగానే అది మునిగిపోతూ ఉంటుంది. అందులో ఉన్నటువంటి డిక్సన్ తో పాటు జీన్, టోనీ వారు ముగ్గురు కలిసి ఒక రాఫ్ట్ లో సముద్రంలోకి చేరుకుంటారు. ఆ రోజు నైట్ వారు ముగ్గురు రాత్రి చలికి తట్టుకుంటే వారిని వెతుకుతూ వారి క్రూ మెంబర్స్ వస్తారని, వారు బయటపడవచ్చని సంతోషంగా ఆ రోజు నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వగానే వారు అనుకున్న విధంగానే వారిని వెతుక్కుంటూ అమెరికా యొక్క ఒక విమానం అటువైపుగా వస్తూ ఉంటుంది. ఇంతలో డిక్సన్ కి వారు విమానం నుంచి వచ్చేటప్పుడు లైటర్ గన్ మర్చిపోయారని, దాంతో పైన ఉన్న వారికి వారు కనిపించడం కష్టమని వారి దగ్గర ఉన్న క్లాత్స్ ని ఆ విమానంలోని వారు గమనించేలా ఊపుతూ ఉంటారు. కానీ ఆ విమానంలో ఉన్న క్రూ మెంబర్స్ ఎవరు సముద్రం మధ్యలో చిక్కుకున్నటువంటి వీరి ముగ్గురిని పట్టించుకోకుండా మళ్ళీ వెళ్లిపోతారు. దాంతో డిక్సన్ కి వారున్నటువంటి ఏరియా వార్ జోన్ కావడం వలన మళ్ళీ వారిని వెతుక్కుంటూ వారి క్రూ మెంబర్స్ రావడం కష్టమే అని, అందుకే ఆ సముద్రంలోంచి వారు బయటపడేంత వరకు వారి దగ్గర ఉన్నటువంటి వెయిట్ వస్తువుల్ని బయటపడేయమని చెప్పడంతో టోనీ, జీనీ ఇద్దరు వారి దగ్గర ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని కింద పడేస్తారు. ఫైనల్ గా వారికి ఉన్నటువంటి షూస్ ని కూడా డిక్సన్ కింద పడేయమని చెప్పడంతో వారిద్దరు వారి షూస్ ని కింద పడేస్తారు. కానీ డిక్సన్ మాత్రం తన షూస్ ని తన దగ్గరే దాచుకుంటాడు. అది చూసిన వారు ఎందుకు అలా చేస్తున్నావని అడగ్గా, వారు సముద్రం ఒడ్డుకు చేరిన తర్వాత ఎవరో ఒకరు నడిచి వెళ్లి వారి కోసం సహాయాన్ని తీసుకుని రావడానికి ఒకరి షూస్ అయినా ఉండాలని చెప్పి జీనీకి, టోనీకి చెబుతాడు. దాని తర్వాత వారికి ఆకలి దప్పిక వేయడంతో వారి దగ్గర ఉన్నటువంటి తాడుతో అక్కడి నుంచి చేపలు పట్టడానికి వారి దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువుల్ని ఎరగా వాడడానికి ట్రై చేస్తారు. అలా ట్రై చేసి చేపలు పట్టడానికి వారు ఎరని వేసినప్పటికీ ఆ ఎరకి చేపలు దొరికిన వారి ముగ్గురి కంటే ఆకలితో ఉన్నటువంటి చేప ఆ ఎరను కూడా తెంపేసి వారికి దొరకకుండా వెళ్ళిపోతుంది. దీంతో సముద్రంలో వారు ఆకలి దప్పికలతో 5వ రోజు కూడా చాలా కష్టంగా గడుపుతూ ఉంటారు. దాంతో జీనీ దాహానికి తట్టుకోలేక సముద్రం నీటైనా తాగాలనుకుంటాడు. కానీ డిక్సన్ మాత్రం సముద్రం నీరు తాగడం వలన తనకు డిహైడ్రేట్ అవుతుందని జీనీని వద్దంటాడు. తర్వాత అప్పుడే టోనీ పాకెట్ లో వెతుకుతూ ఉండగా తనకు ఒక పెన్సిల్ కనిపిస్తుంది. ఆ పెన్సిల్ తో వారు ఒక మ్యాప్ ను డ్రా చేసి దానికి కంపాస్ ని సెట్ చేసి వారు భూమికి దగ్గరగా ఎటువైపు చేరాలని ఒక మ్యాప్ ని డిక్సన్ డిజైన్ చేసి అటువైపుగా వారి ఉన్నటువంటి రాఫ్ట్ ని పంపిస్తూ ఉంటారు. ఇలా వారికి డిక్సన్ లెక్క ప్రకారం 30 రోజుల్లో వారి భూమిని చేరతారని, అలాంటి బాధల్లో ఉన్నా కూడా వారికి చిన్న సంతోషం కలుగుతుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఆకలి దప్పికలకి కనీసం వారి దప్పికైనా తీర్చుకోవడానికి వారి కోసం వర్షాన్ని కురిపించమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఆశ్చర్యంగా ఆ రోజు నైట్ సముద్రంలో వర్షం రావడంతో వారు ముగ్గురు వర్షపు నీటిని తాగి దాన్ని స్టోర్ చేసుకుంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వారికి దాహం తీరినప్పటికీ ఆకలి తీరకపోవడంతో చాలా రోజులుగా చేపల కోసం ట్రై చేస్తూ ఉన్నటువంటి జీనీ బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి తన దగ్గర ఉన్నటువంటి షార్ప్ అయిన ఆబ్జెక్ట్ తో ఆ రాఫ్ట్ కు పక్కనే ఏదైనా చేప పిల్ల దొరుకుతుందా అని ఆపుకుంటా ఆ వెపన్ తో పొడుస్తూనే ఉంటాడు. ఆశ్చర్యంగా జీనీ వెపన్ కి షార్క్ పిల్ల తగిలి ఆ వెపన్ తో పాటు జీనీ చేతికి వస్తుంది. అది గమనించినటువంటి వారు ముగ్గురు కలిసి ఆ షార్క్ పిల్లను పట్టుకుని ఆ రాఫ్ట్ లోనే దాని యొక్క మాంసాన్ని కోసి మిగిలిన దాని మాంసాన్ని మరికొంత స్టోర్ చేసుకుని వారి సాక్సుల్లో తీసి పెట్టుకుంటారు. ఇలా ఆకలి తీరిన తర్వాత వారందరూ కూర్చుని వారు ఒడ్డుకు రీచ్ అయిన తర్వాత ఏం చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు టోనీకి ఒక సిస్టర్ ఉందని, వారు గాని ఒడ్డుకు రీచ్ అయితే జీనీకి టోనీ సిస్టర్ అయిన సోఫియాని ఇచ్చి మ్యారేజ్ చేస్తానని చెప్పడంతో ఇక ఆ రోజు నుంచి టోనీ సిస్టర్ సోఫియానే ఊహించుకుంటూ జీనీ కలలుకంటూ ఉంటాడు. ఇలా మరి కొంతకాలం సముద్రంలో వారి ప్రయాణం సాగిన తర్వాత ఒక రోజు నైట్ ఆ రాఫ్ట్ లో ఉన్నటువంటి టోనీ సముద్ర నీళ్ళలో చేయి పెట్టడం వలన అక్కడ ఉన్నటువంటి షార్క్లు తన చేతిని గాయపరుస్తాయి. దాంతో వారున్న ఏరియా చుట్టూ షార్క్లు ఉన్నాయని వారందరూ చాలా అప్రమత్తంగా ఉంటారు. వారు ఇలా చూస్తూ ఉండగానే ఆ సముద్రంలోకి వచ్చేవారు 15 రోజులు గడిచిపోతాయి. దాంతో జీనీ తన దగ్గర ఉన్నటువంటి గన్ని చూసి సూసైడ్ చేసుకోవాలనుకుంటూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి వచ్చినటువంటి టోనీ ఆ గన్ను తీసుకుని తను చనిపోవాల్సిన అవసరం లేదని పక్కనే నిద్రపోతూ ఉన్నటువంటి డిక్సన్ కి గన్ను గురి పెడతాడు. నిజానికి డిక్సన్ పక్కనే వచ్చి వాలినటువంటి ఒక పక్షిపై టోనీ గన్ను గురిపెట్టి ఆ పక్షిని కాల్చేయడంతో డిక్సన్ ఆకలితో ఉండటంతో ఆ పక్షిని వెళ్లి సముద్రంలోకి దూకి ఆ పక్షిని
తీసుకుని రాఫ్ట్ దగ్గరికి వస్తూ ఉంటాడు. కానీ అక్కడే ఉన్నటువంటి షార్క్స్ తనపై అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఆ పక్షిని తేవడానికి డిక్సాన్ నీటిలోకి దూకగానే ఆ నీటిలో ఉన్నటువంటి షార్క్స్ డిక్సాన్ పై అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కానీ డిక్సాన్ మాత్రం ఆ పక్షిని తీసుకుని వెంటనే ఆ రాఫ్ట్ లోకి ఎక్కేస్తాడు. ఇలా వారు మరికొన్ని రోజులు ఆ సముద్రంలో వారి ఆహారాన్ని ఏర్పరచుకుని తమ లైఫ్ పై హోప్ ని కోల్పోకుండా ఉంటారు. అప్పుడే డిక్సాన్ కి తాను చేసిన తప్పు వల్ల వారిద్దరూ బాధపడుతున్నారని వారికి అసలు విషయాన్ని చెబుతాడు. నిజానికి ఫ్లైట్ లో ఫ్యూయల్ అయిపోవడానికి తానే కారణమని, తాను 3 నిమిషాలు నిద్రపోవడం వలన వారు దారి తప్పిపోయామని, అందుకే ఫ్లైట్ లో ఫ్యూయల్ అయిపోయిందని చెప్పి తాను చేసిన తప్పు వారిని క్షమించమంటాడు. అది విన్నటువంటి టోనీ మరియు జీనీ ఇందులో డిక్సాన్ తప్పు ఏమీ లేదని వారి ముగ్గురు కలిసి ఎలాగైనా 30 రోజుల్లో ఒడ్డుకు చేరుకుంటామని డిక్సాన్ కి చెబుతారు. కానీ డిక్సాన్ యాక్చువల్ గా తాను మ్యాప్ వేసినప్పుడు 30 రోజుల్లో వారు ఒడ్డుకు చేరుకోమని తనకు తెలుసని, కానీ వారిలో హోప్ నింపడానికి తాను 30 రోజుల్లో సముద్రం ఒడ్డుకు చేరుకుంటామని అబద్ధం చెప్పాయని చెప్పి టోనీకి మరియు జీనీకి చెబుతాడు. దాంతో టోనీ మరియు జీనీ వారందరూ వారి లైఫ్ పై ఆశను వదులుకుని ఆకలి దప్పికలతో నీరసించిపోతారు. ఇలా నీరసించిపోయినటువంటి జీనీకి టోనీ సిస్టర్ సోఫియా అక్కడక్కడ తనకు కనిపిస్తూనే ఉంటుంది. అలా ఇమాజినేషన్ లో జీనీ ఉంటూ ఉండగానే తనకు ఎదురుగా కొంచెం దూరంలో సముద్రం ఒడ్డు కనిపిస్తుంది. అది కూడా ఇమాజినేషన్ అని అనుకున్నటువంటి జీనీ బాగా కళ్ళు తెరిచి చూడగా తనకు సముద్రం తీరం కనిపించిందని వారిద్దరికి చెప్పి వారిద్దరు డిక్సాన్ దగ్గర ఉన్నటువంటి షూస్ తో రాఫ్ట్ కి తెడ్డులాగా ఉపయోగించి కొంచెం వేగంగా వారు తీరానికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. వారికి సముద్రం కూడా సహకరించి అలలు ఆ రాఫ్ట్ ని ఒడ్డుకు చేరేలా చేస్తాయి. ఇలా వారు ఆ సముద్రం తీరానికి చేరిన బీచ్ ఫేమస్ బీచ్ అవడంతో అక్కడ మనుషులు తిరుగుతూ ఉంటారు. అలా ఆ ముగ్గురు సముద్రంలో ప్రయాణం చేసిన 34 రోజుల తర్వాత వారి జీవితం మీద ఆశతో ఒడ్డుకు చేరుకుని అక్కడి నుంచి నడుచుకుని వెళ్తూ ఉంటారు. ఇలా మూవీ ఫైనల్ సీన్ లో ఆ ముగ్గురు సోల్జర్స్ లైఫ్ రియల్ గా జరిగిందని, ఆ ముగ్గురు సోల్జర్స్ యొక్క రియల్ ఫొటోస్ ను, అలానే జీనీ మ్యారేజ్ చేసుకున్నటువంటి టోనీ సిస్టర్ యొక్క సోఫియా ఫోటోను కూడా చూపిస్తూ ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫైనల్ గా డిక్సాన్ కి తన టీం మెంబర్స్ ని ఆపద సమయాల్లో సరిగ్గా గైడ్ చేసి వారికి జీవితం మీద హోప్ ని, అలానే వారిని సక్సెస్ఫుల్ గా ప్రాణాలతో కాపాడినందుకు తనకు బ్రేవరీ అవార్డును కూడా అందిస్తారు.